3 cubes with sides in the ratio 3:4:5 are melted to form a single cube whose diagonal is 18√3 centimeters. The sides of the cubes are in centimeters. 3:4:5 నిష్పత్తిలో భుజములు గల 3 ఘనములను కరిగించి 18√3 కర్ణం గల ఒక ఘనము తయారు చేయబడినది. ఆ ఘనముల భుజములు సెంటీమీటర్లో అన్నాడు. అంటే 3 క్యూబ్స్ని మెల్ట్ చేసి ఒక క్యూబ్ ఫామ్ చేసినాడు. ఎప్పుడే కానీ మెల్ట్ అంటే కరిగించడం అంటే అర్థం ఏమంటే మనం వాల్యూమ్ ఫైండ్ చేయాలని చెప్పని అర్థం అన్నమాట. అంటే మనకు 3 ఉన్నాయి కదా క్యూబ్స్, అంటే V1 క్యూబ్డ్ ప్లస్ V2 క్యూబ్డ్ ప్లస్ V3 క్యూబ్స్ అని చెప్పని అర్థం అన్నమాట. కానీ ఇక్కడ వాడు ఇచ్చింది ఏమంటే మెల్ట్ చేసిన తర్వాత ఫామ్ అయినటువంటి క్యూబ్ డయాగ్నల్ ఇస్తాడు ఫస్ట్. ఆ డయాగ్నల్ ఎంత మనకు D = ఏమన్నాడంటే 18√3 అని చెప్పని ఇచ్చాడు. అంటే D అంటే అర్థమే మనకంటే √3 కదా మనకి యాక్చువల్ డయాగ్నల్ ఫార్ములా. అంటే 18√3 రాసుకుంటా. ఇప్పుడు ఏమవుతుంది, √3 క్యాన్సిల్ చేస్తే సైడ్ ఏమొస్తుంది, 18 వస్తుంది. అంటే 18 సెంటీమీటర్స్. అంటే అది మెల్ట్ అయిన తర్వాత ఫామ్ చేసినటువంటి క్యూబ్ సైడ్ ఎంత అంటే 18 అన్నాడు. ఇప్పుడు దీన్ని వాల్యూ ఫైండ్ చేస్తాం. అంటే V = ఏం రాస్తా, 8 క్యూబ్డ్ ఏ క్యూబ్ అని. V = ఏం రాయచ్చు, 18 క్యూబ్ అంటారు. మరి 18 క్యూబ్కి ఎంత వస్తుంది అంటే 5832 అని చెప్పి అర్థం. ఇప్పుడు ఈ Vకి ఏమని అర్థం మనకు, V1 ప్లస్ V2 ప్లస్ V3 3 క్యూబ్స్ వాల్యూమ్స్ సమ్ అని చెప్పిన అర్థం. దానికి 5832. మరి 3 క్యూబ్స్ సైడ్స్ ఇచ్చాడు వాడు 3:4:5 అని చెప్పని ఇచ్చాడు. ఓకే, 3:4:5 అన్నాడు. అప్పుడు ఏమైనా రాస్తా దీన్ని అంటే నేను ఒక సైడ్ని 3x అని చెప్పి రాస్తా. అంటే 3x² అని చెప్పి రాసుకుంటా. 3x³ అని చెప్పి రాస్తా. నెక్స్ట్ మళ్ళీ V2 అంటే ఏది 4x³ నెక్స్ట్ V3 అంటే 5x³ రాసుకుంటా. = 5832 అని చెప్పి రాస్తా. ఇప్పుడు 3 క్యూబ్ మీన్స్ 27x³ నెక్స్ట్ 64x³ నెక్స్ట్ 125x³ = ఎంత 5832. అన్నిట్లో x³ కామన్ ఇచ్చినానంటే నేను 27 + 64 + 125 ఏమి 5832 అనమాట. నెక్స్ట్ x³ ఇంటూ ఈ మొత్తం ప్లస్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 216 వస్తుంది. = 5832 అనమాట. ఓకే ఏమి మరి నెక్స్ట్ 216తో మనం డైరెక్ట్గా డీల్ చేస్తానంటే నేను ఈ 216 × 216 27 చెబుతున్నాను. అంటే x³ ఏం రాయచ్చు మనం 27 మీన్స్ 3 కూడా అని చెప్పి రాసుకోవచ్చు. అంటే x = ఎంత వచ్చింది 3 వచ్చింది. మనకి ఏం కావాలి, సైడ్స్ కావాలి. అంటే ఏమి 3x 4x 5x. అంటే 3x మీన్స్ 3 × 3 ఎంత 9. నెక్స్ట్ 4x మీన్స్ 4 × 3 ఎంత 12. నెక్స్ట్ 5x మీన్స్ 5 × 3 ఎంత 15. అంటే 9, 12, 15 అనమాట. అంటే ఏ ఆప్షన్ అంటే మనకు థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట.